హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో ఇదైతే పండుగ రోజు అండి, తొలి ఏకాదశి రోజు చక్కగా ముగ్గు గట్ట ఇవన్నీ కూడా నేనైతే పెట్టేసుకున్నాను. సో ఇది వచ్చేసి అంతకు ముందు రోజు గ్యాస్ పొయ్యి కానించి గ్యాస్ బల్ల కానించి అన్నీ కడిగేసుకుని చక్కగా ఇల్లు గట్ట అంతా దులిపేసుకుని తడిగుడ్లు పెట్టేసుకుని అంతా కూడా నీట్గా చేసేసుకున్నాను అనమాట. సో ఆ డ్రమ్ కూడా అంతకే ఉంది. సో డ్రమ్ ఎందుకు ఇంట్లో ఉంది అనుకోకండి, చక్కగా అదే దులుపుకోవడానికి ఆ డ్రమ్ ఎక్కి దులుపుకుంటాను అనమాట. సో మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లే ఎవరైనా అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంది, దాని టింగ్ మనం ప్రెస్ చేశారంటే అలా నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అండ్ ఇదేంటి బర్త్డే రోజు ఇదే రోజు సేమ్ శారీ అనుకోకండి. మీకు తెలుసు జూలై 6నే మనకి తొలి ఏకాదశి, ఆ రోజునే నా బర్త్డే కాబట్టి సో బర్త్డే వ్లాగ్ అనేది విడిగా చేసుకున్నాను. ఇది వచ్చేసి మా ఊరి గ్రామ దేవతకి మహాలక్ష్మి అమ్మవారికి మా ఊరందరూ కూడా సారైతే పట్టుకెళ్ళామండి. చక్కగా అమ్మవారికి సలివిడి, కాజా, లడ్డు, కుంకుమ, పసుపు, అట్టుపళ్ళు, సో ఇవన్నీ కూడా నిమ్మకాయ దండలని, చీర, జాకెట్టు, సో ఇవన్నీ కూడా సారైతే పట్టుకెళ్ళామన్నమాట. ఎవరికి తోచినంత వాళ్ళు వేసుకున్నారు. నాకు తోచినంత నేను వేసాను అమ్మవారికి. సో ఎవరి ఓపిక వాళ్ళది కాబట్టి మంది ఒక రూపాయి ఉన్నా చాలన్నమాట. సో అది చాలా అనిపించి నాకు తోచినంత నేనైతే వేశాననమాట. సో ఇదొచ్చేసి మా ఊరి గ్రామ దేవతకి సారీ పట్టుకెళ్ళిన రోజనమాట. అంటే అదే పండగ రోజు తొలి ఏకాదశి రోజు అనమాట. సో చక్కగా నేనైతే వెళ్ళి కొబ్బరికాయ అవి కొట్టేసుకుని లోనకైతే వెళ్ళాననమాట టెంపుల్లోకి. చక్కగా అమ్మవారికి లోపల పూజలే చేసుకుంటున్నారు. సో అమ్మవారు అవి వస్తారు కాబట్టి అక్కడ కొంచెం ఇదిగా ఉన్నారనమాట. పొగలు ఇవన్నీ కూడా వేస్తున్నారు. సో నేనైతే చక్కగా టెంపుల్లోకి వెళ్ళిపోయి గంట అయితే వాయించేసి, సో అంతమంది జనంలో కొంచెం వీడియో తీసినందుకు కొంచెం నర్వస్గా అనిపించింది. బట్ ఓకే అనిపించి సో తర్వాత అమ్మవారి దగ్గరికి అయితే చక్కగా దండం పెట్టేసుకుని చక్కగా అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక ముగ్గురు దేవతలకు తీసుకెళ్లారండి మా ఊర్లో. ఈవిడి మహాలక్ష్మి అమ్మవారు గ్రామ దేవత అనమాట. సో అలాగే గోగులమ్మ తల్లికి, అలాగే పేరంటలమ్మ తల్లికి, సో ముగ్గురికి కూడా చక్కగా సారి అయితే తీసుకెళ్లారు. చక్కగా మంగళ వాయిద్యాల నడుమ చక్కగా అందరూ కూడా ఆడవాళ్ళందరూ కూడా చక్కగా తలకో బింది పట్టుకుని చక్కగా వెళ్ళారనమాట. సో నాకు మార్నింగ్ అవ్వలేదు పని, అందులోని చిన్నపిల్లలు కదా. సో అందులోని బర్త్డే రోజు ఒకటి, సో పని అవ్వలేదనమాట. బర్త్డే రోజు ఎలాగున్నా చిన్నపిల్లల వల్ల పని అవ్వలేదండి, లేకపోతే కంపల్సరీ వెళ్దును. సో చక్కగా అందరూ ఆడవాళ్ళందరూ పట్టుకుని ఎదురు చక్కగా డంపులు ఇవన్నీ కూడా వాయించుకుంటూ చక్కగా సారీ కట్ట అయితే అమ్మవారికి పట్టుకెళ్ళారనమాట అందరూ కూడా. సో ఇక్కడైతే నేను అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి గంట కొట్టి లోపలికి వెళ్ళి అలాగే చక్కగా అమ్మవారికి పాదాలకి పువ్వులు అయితే వేసుకుని ఇక్కడైతే అగరత్తులు అయితే వెలిగిస్తున్నాను అన్నమాట. సో అంత జనంలో కూడా నాకు కొంచెం పోస్ట్ చేసుకోవడానికి ప్లెజెంట్గానే అనిపించింది. సో ఇక్కడైతే కొంచెం వీడియో రివర్స్లో వచ్చిందండి, ఏమనుకోవద్దు. సో అమ్మవారి తలకే రివర్స్లో తీసావేంటి అని ఏమనుకోవద్దండి ప్లీజ్. అది జస్ట్ అట్లా ఎలా వచ్చిందో కూడా నాకు అర్థం కాలేదు. తర్వాత అయితే ఇదంతా అయిపోయిన తర్వాత అమ్మవారి సారి అయితే చక్కగా ప్రతి గుమ్మానికి ఇంటింటికి కూడా చక్కగా పంచిపెట్టారండి. సో అమ్మవారి సారి అయితే మా ఇంటికి వచ్చేసింది ఈవినింగ్ అనమాట. ఇది ఈవినింగ్ టైము. మార్నింగ్ టైం అమ్మవారికి సారీ ఇవన్నీ పట్టుకెళ్ళిపోయారు. ఇదైతే ఈవినింగ్ టైము. చక్కగా కుంకుమ, పసుపు, ఆవిడకి చలివిడి, అట్టిపళ్ళు, సో ఏమైతే పట్టుకెళ్ళారో అవన్నీ కూడా ప్రతి ఇంటికి అదే డబ్బులు వేసిన ప్రతి ఇంటికి కూడా పట్టుకెళ్ళారనమాట. డబ్బులు వేయలేని వాళ్ళకి కూడా పట్టుకెళ్ళారండి, ఉంటారు కదా చక్కగా. ఫస్ట్ అయితే డబ్బులు వేసిన వాళ్ళకి ఇంపార్టెంట్ కదా, సో అందుకనమాట. సో టెంపుల్ అయితే ఇలా ఉంటుందన్నమాట మా ఊరి గ్రామదేవత టెంపుల్ అయితే. సో మా అమ్మవారికి సారి అయితే మేము పట్టుకెళ్ళాం. మీ ఊర్లో కూడా ఇలా పట్టుకువెళ్తారా? సో ఒకవేళ అయితే కనుక కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అందరూ కూడా. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.